న్యాయమైన తీర్పు. చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి 2 భార్యలు. అతని ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవు పాలు అమ్ముకుని జీవితం గడుపుతూ ఉండేవాడు. కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన 2 భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల సవతులిద్దరూ ఆవు కోసం తగువులాడుకోవటం ప్రారంభించారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరకు వెళ్ళి న్యాయంగా తీర్పు చెప్పమని కోరారు. ఆ మధ్యవర్తి జరిగిందంతా విని, ఆవు మీ భర్త ఆస్తి కనుక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది, కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి అన్నాడు. సవతులిద్దరూ, అవును, సమానంగా ఎలా పంచుకోవాలో అర్థం కాలేదు స్వామి. తీర్పు చెప్పిన మీరే సమభాగాలు కూడా పంచి మా పోట్లాడు తీరిస్తే మీ పేరు చెప్పుకుంటాం అన్నారు. ఆ మధ్యవర్తి ఒప్పుకుని ఆవును తీసుకురమ్మన్నాడు. సవతులిద్దరూ వెళ్ళి ఆవును తెచ్చి మధ్యవర్తి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి 2 భాగాలుగా చేసి, సామాన్యంగా చిన్నవాళ్లు ముందు ఎన్నుకోవటం న్యాయ పద్ధతి, కాబట్టి నువ్వు నీ ఇష్టము వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్న అమ్మ వైపు తిరిగి చెప్పాడు. వెంటనే ఆమె పొదుగు వైపు భాగం కోరుకుంది. ఇంకా తప్పనిసరిగా పెద్ద సవతికి తలవైపు భాగం తప్పలేదు. అయినా పెద్ద మనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఇంటికి వచ్చేసింది. మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవతి వంతు, పాలు పిండుకోవటం చిన్న సవతి వంతు అయింది. పాపం పెద్ద సవతికి అన్యాయం జరిగింది. మేత నష్టమే కానీ ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవటమో లేక సవతితో పాటు సగభాగం పాలతో అనుభవించటమో జరగాలనుకుంది. మరి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించింది. పాపం అతడు చాలా జాలిపడి ఒక చక్కని ఉపాయం చెప్పాడు. మర్నాడు మామూలుగా చిన్న సవతి చెంబు తీసుకుని పాలు పితకడానికి ఆవు దగ్గరకు వచ్చింది. పెద్ద సవతి కూడా కొంచెం గడ్డి, ఒక దుడ్డు కర్ర తీసుకుని వచ్చి గడ్డి వేసి ఎదురుగా నిల్చుంది. చిన్న సవతి పాలు పితకడం ప్రారంభించగానే పెద్ద సవతి ఆవుని కర్రతో ఒక దెబ్బ కొట్టింది. ఆ దెబ్బతో ఆవు పాలు పితుకుతున్న చిన్న సవతిని పడేయలమని తన్నింది. పాపం ఆ తాపుకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది. మోచేతికి బలమైన గాయం తగిలి ఆమెతో కోపం వచ్చి పెద్ద పెట్టెను తిట్టడం ప్రారంభించింది. ఆ తగులాట విని చుట్టుప్రక్కల వాళ్ళంతా వచ్చి తగులాట కారణమేమిటి అని అడిగారు. చిన్న సవతి ఉక్రోషం పట్టలేక, నేను పాలు పిండుకుంటూ ఉండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది. తరువాత పెద్ద సవతి మొదటి నుంచి జరిగిన కథంతా చెప్పి, నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, నేను కొడితే తనకేమి, చంపితే తనకేమి, ఆమె భాగం నేను ముట్టలేదు, పాలు పిండుకోవద్దని చెప్పలేదు అంది. వచ్చిన వాళ్ళంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దరినీ సమాధానపరిచి చెరి ఒక పూట ఆవు పాలు పిండుకునేటట్లు, చెరి ఒక పూట ఆవుకు మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి 2 సవతులు మంచితనంగా కాలం గడుపుతున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.